సినీ రంగానికి సంబంధించి కీర్తి సురేష్ మహానటి తర్వాత ఎన్ని సినిమాలు చేసినా తనకైతే ఏది అచ్చిరాలేదని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గానే పెళ్లి కూడా చేసుకొని దాని తర్వాత బేబీ జాన్ ప్రమోషన్స్ కి అయితే రావడం జరిగింది. వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన బేబీ జాన్ మూవీ అయితే నిజానికి ఇదొక రీమేక్ మూవీ. తేరి అనే ఒక తమిళం సినిమాకి సంబంధించి తాను మాత్రం అందులో సమంత హీరోయిన్ గా నటించింది. అదే విధంగా విజయ్ మాత్రం అందులో హీరోగా నటించారు. అయితే ఈ సినిమాని ఇటు హిందీలో రీమేక్ చేయడం జరిగింది. అయితే దీని గురించే మాట్లాడుతూ అటు కీర్తి సురేష్ మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సమంత రోల్ నేను చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. తాను తేరీలో చేసిన ఆ ఫీమేల్ లీడ్ నేను ఇక్కడ హిందీలో బేబీ జాన్లో చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని కూడా కీర్తి సురేష్ చెప్పడం జరిగింది. నిజానికి తన వల్లే నాకు ఈ ఆఫర్ వచ్చింది అన్నట్టుగా కూడా తాను మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా వీళ్ళిద్దరికి సంబంధించి మహానటి మూవీలో సావిత్రి క్యారెక్టర్ పోషించిన కీర్తి సురేష్ కి తన ఆటోబయోగ్రఫీ రాసేందుకు ఒక మహిళ తను మాత్రం ముందుకు వచ్చి అసలు తన గురించి ఏంటి, తన లైఫ్ ఎలా ఉండింది ఏంటి, ప్రతి ఒక్క అంశం గురించి రాసే క్యారెక్టరే సమంత. మరి వీళ్ళిద్దరికి మహానటి మూవీ నుంచే మంచి అనుబంధం అయితే ఉంది. ఇద్దరు సెట్స్లలో కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవారట. దానికి సంబంధించి కూడా చాలా ఇంటర్వ్యూస్లలో కీర్తి సురేష్ అయితే చెప్పుకొచ్చారు. అదే కాకుండా కీర్తి సురేష్ నెక్స్ట్ ఇంకో 2-3 సినిమాలు కూడా బాలీవుడ్లోనే ఆఫర్స్ రెడీగా ఉన్నాయన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు, కానీ ఇప్పటికీ మాత్రం బాలీవుడ్ అక్కడ జనాలకి మాత్రం కీర్తి సురేష్ అంతగా నచ్చలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను ఇక్కడున్న హీరోయిన్స్ లాగా గ్లామర్ చూపించలేకపోయిందని, తాను వరుణ్ ధవన్ పక్కన సెట్ అవ్వలేదని ఇలా చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో చూద్దాం మరి ఫ్యూచర్లో మళ్ళీ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తుందా లేకపోతే హిందీలోనే ఉండిపోతుందా అనేది.